పిల్లలు సార్ అటెండెన్స్ తీసుకుంటా. ఓకే సార్. అందరూ అటెండెన్స్ చెప్పాలి. ఓకేనా? భాస్కర్. ఎస్ సార్. జ్ఞాని. ప్రెజెంట్ సార్. రాజు. అబ్సెంట్ సార్. అవినాష్. ప్రెజెంట్ సార్. నరేష్. ఫ్రెండ్ సార్. సురేష్. ఫ్రెండ్ సార్. బాలకృష్ణ. ఫ్రెండ్ సార్. చిరంజీవి. ఫ్రెండ్ సార్. సాయి కుమార్. ఫ్రెండ్ సార్. నాగార్జున. ఫ్రెండ్ సార్. రణబీర్ కపూర్. అది రాదు సార్. అందరూ అటెండెన్స్ పలుకుతారు. నువ్వు సార్ మీరు ఏం చెప్పారు సార్? ఏం చెప్పాను? స్నేహితులకు సాయం చేయమని చెప్పారు కదా. అవును, ఫ్రెండ్స్ అన్న ఒకరు సాయం చేసుకోమని చెప్పా. అందుకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చెప్పండి సార్. కొంతమంది స్ట్రిక్ట్ ఇన్విజిలేటర్స్ సార్ ఎగ్జామ్ హాల్లో. వాళ్ళు ఏంటంటే సార్ కాపీ కొట్టకుండా ఎలా చేస్తారు అనేది చాలా ఒక డిఫరెంట్ గా బిహేవ్ చేస్తుంటారు సార్. ఒక ఫ్రస్ట్రేటెడ్ ఇన్విజిలేటర్స్ ఎలా ఉంటారు. సో నేను స్టూడెంట్, ఇప్పుడు మనోడు లెక్చర్. అమ్మయ్య, మొత్తం చిట్టీలు అన్ని రెడీ. ఈ రోజు రాసేసి పాస్ అయిపోవాలి. రెడీ రెడీ ఫ్రెండ్స్. సార్ రెడీ సార్. ఇంకొక హాఫ్ అన్ అవర్ టైం ఉంది అంతే, రాయాలి. You are my favorite student. థ్యాంక్ యూ సార్. All the best. మీ అమ్మాయి కథలు ఏంటి? ఓం ఓం రాయ్. సార్ ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. అమ్మాయి ఎంత చెల్లినా కలట్లేదేంటి? ఒకే ఒక్కటి. వాటర్. ఓ షిట్. You are my favorite student. సార్ కొంచెం ప్రైవసీ. You are my favorite student. ఎలా సార్? Can I go toilet? Toilet? Yes. Oh my God. Toilet? Yes. You are my favorite student. My favorite student. అవసరం లేదు సార్. ఈ బొంగులో స్లిప్పులు మీరే ఉంచుకోండి సార్, నాకు అవసరం లేదు. ఒక స్లిప్ రాస్తే తప్ప ఒక ఫేవరెట్ పక్కనే ఉంటావు. నువ్వేం స్లిప్పులు రాయకుండా ఎంత పెద్ద అయిపోయావా? ఒక స్లిప్ రాసుకున్నావా? You are my favorite student. ఇలా జెన్యూన్ నాకు ఇష్టం రా, అందుకే you are my favorite student. రైట్. నువ్వు స్లిప్ లేకపోతే రాయను అనుకుంటావా? ఏదో సోది రాసే నేను వెళ్తాను రా ఈరోజు. టైమ్ అప్. ఇలా కొంతమంది లెక్చరర్స్ ఉంటారు సార్. ఇప్పుడు మామూలు ఎగ్జామ్ రాసిన తర్వాత మార్క్స్ వేసి ఒకరిని పిలిచేసి వాళ్ళ ఆన్సర్ షీట్స్ ఇస్తారు అన్నమాట. నేను లెక్చరర్, మనోడు స్టూడెంట్. అరే సార్. సార్ ఎన్ని మార్క్స్ సార్? 20 మార్క్స్. నేను పెట్టింది 100 మార్కులకి, 20 మార్కులకి కాదు. అర్థమైందా? ఏమనుకుంటున్నావు నువ్వు? I don't care. నువ్వేమైనా భగవంత్ కేసులో బాలయ్య బాబు అనుకున్నావా? బాలయ్య కొడుకు ఐ డోంట్ కేర్. మీ అమ్మ నాన్న చిన్నప్పటి నుంచి కూలి పని చేసి రాత్రి మగలు కష్టపడి నేను చదివిస్తున్నారా? చదువుకోండిరా. ఒక IAS, IPS, జిల్లా కలెక్టర్, ఒక డాక్టర్, ఒక MBBS, ఒక ఇంజనీర్ అవ్వాలరా. సార్ అవుతాను సార్. IAS, IPS అవ్వాలరా. బాగుపడరా. అవుతాను. సంతం పెడతారా? అవుతా. ఇప్పుడు నాకు అంత క్లాస్ పెట్టి అవుతా. సరే ఇంటికి వెళ్తాను కదా, ఇంటికి వెళ్ళి చదువుకొని అవుతా. ఓకే. ఒక IAS అవుతానా? హలో. ఒక IAS, ఒక IPS అవ్వాలరా. చిన్నప్పటి నుంచి మీ అమ్మ నాన్న కష్టపడి పెంచారు. మళ్ళీ ఫోన్ చేశాను. అమ్మయ్యా ఇంటికి వచ్చేసాం. ఆ సార్గా టార్చ్ వదిలేసింది. హ్యాపీ టీవీ చూసుకుందాం.
ఒక ఐఏఎస్ ఐపీఎస్ అమ్మ నాన్న చిన్నప్పటి నుంచి కష్టపడి చదివిస్తున్నారా? కూలి పని చేసి రాత్రి పగలు అమ్మ నాన్న కష్టపడుతున్నారు. ఒక ఐఏఎస్ ఐపీఎస్ డాక్టర్ ఇంజనీర్ ఒక కలెక్టర్. సార్ అవుతాను సార్. మీరు మా ఇంటి కూడా వచ్చి ఐఏఎస్ అంటే ఏం చదువుతాం సార్? బాగుపడాలరా, దండం పెడతా. ఓకే సార్, 20 మార్కులు వచ్చాయి. సార్ అవుతాను సార్. ఒక ఐఏఎస్ వద్దు, నాకు అవసరం లేదు. నేను ఐఏఎస్ ఐపీఎస్ అవును, నేను చదువే మానేస్తాను ఈరోజు.